తెలంగాణలో పాలన పడికేసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కూల్చడమే పనిగా పెట్టుకున్నారు తప్ప అభివృద్ధి చేయాలనే సోయి పాలకుల్లో లేదన్నారు. ఉమ్మడి జిల్లా మంత్రులు ఇద్దరు దద్దమ్మల్లా ఉన్నారని విమర్శించారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో ఇద్దరు మంత్రులకు అవగాహన లేదని, ఓవైపు పొలాలు ఎండిపోతున్నాయని, మరోవైపు నీళ్లు సముద్ర పాలవుతున్నాయని ఆరోపించారు. ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశ ఫలితంగానే సాగర్ ఎడమ కాల్వకు గండిపడిందన్నారు. కాంగ్రెస్ పాలనపై రైతులంతా తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు జగదీశ్వర్ రెడ్డి. ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఉన్నాయి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ, ఆ తెలివి కానీ, ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికిద్దరు దద్దమ్మల్లాగానే ఉన్నారు. ఎవరి డిపార్ట్మెంట్ తోని ఉరగబెట్టింది ఏం లేదు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో, సాగర్ నీళ్ల విషయంలో కావచ్చు, కృష్ణా నీళ్ల విషయంలో, గోదావరి నీళ్ల విషయంలో ఇద్దరికి అవగాహన లేదు. నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి మన కళ్ళ ముందే, కానీ పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి. గత 60 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందో 2014 ముందు మళ్ళీ ఈ 10 నెలల కాలంలో అవే పాత పరిస్థితులే మళ్ళీ ఉత్పన్నమవుతా ఉన్నాయి. వర్షాలు వచ్చి బతికిచ్చినాయి తప్ప, లేకపోతే ఈ పాటికే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉండే, రైతాంగం తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఖమ్మం జిల్లా మంత్రుల ఆశతోని, అత్యాశతోని ఇవాళ నాగార్జున సాగర్ కేనాలకు 2 చోట్ల గండిపడ్డదన్న విషయం వాస్తవం. ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఉన్నాయి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ, ఆ తెలివి కానీ, ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికిద్దరు దద్దమ్మల్లాగానే ఉన్నారు. ఎవరి డిపార్ట్మెంట్ తోని ఉరగబెట్టింది ఏం లేదు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో, సాగర్ నీళ్ల విషయంలో కావచ్చు,